నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ నేను మీ అమోఘ్ దేశపతి రిఫ్లెక్షన్ మానిటైజేషన్ పోయింది అండ్ ఇంకో స్ట్రైక్ కూడా పడ్డదన్న విషయం మీకు తెలిసిందే అందుకోసం అని చెప్పేసి మనం రిఫ్లెక్షన్ న్యూస్ క్రియేట్ చేసాం ఎట్ ద సేమ్ టైం రిఫ్లెక్షన్ ప్రో అని ఈ రెండు ఛానల్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది రిఫ్లెక్షన్ న్యూస్లో ఆల్రెడీ రెగ్యులర్గా కంటెంట్ వస్తుంది అండ్ రిఫ్లెక్షన్ ప్రోలో త్వరలో మీరు ఊహించినంత కంటెంట్ వస్తుంది సో ఈ రెండు ఛానల్స్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోరు ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు చేయబోయే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయరి షేర్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి ఎట్ ద సేమ్ టైం మానిటైజేషన్ లేదు కాబట్టి ఆర్థికంగా కూడా మీ సహకారం నాకు చాలా అవసరం మీరు పంపే రూపాయి కూడా నాకు చాలా పెద్దది ఒకసారి చరిత్రలోకి తొంగి చూస్తే 1857 తొలి స్వాతంత్ర సంగ్రామం బ్రిటిష్ వారి వెన్నులో వణుకు పుట్టించింది హిందూ ముస్లిం పాలకులు ప్రజలు అందరూ కలిసి తిరుగుబాటు చేశారు దాదాపు గెలిచినంత పని చేశారు కానీ ఓడిపోక తప్పలేదు అదే మనకు మరో 100 ఏళ్ల పాటు స్వాతంత్రం రాకుండా ఆపింది 1857 తిరుగుబాటు దెబ్బతో తెల్లోళ్ళు పదే పదే విభజించి పాలించే సూత్రాన్ని అమలుపరిచారు అందుకు ప్రతి దశలో మన అంతర్గత శత్రువులు లండన్ దొరలకు సహకరిస్తూనే వచ్చారు 1905లో బెంగాల్ విభజన జరిగింది హిందూ ముస్లిం జనాభా ప్రాతిపదికగా తూర్పు పశ్చిమ బెంగాల్ ఏర్పాటయ్యాయి బ్రిటిష్ వాడి విభజన కుట్రకు అప్పటి ముస్లిం అతివాదులు ఉత్సాహంగా సహకరించారు ఫలితంగా 1906లో ఢాకాలో ముస్లిం లీగ్ ఏర్పాటైంది ముస్లిం లీగ్ ఏర్పాటులో కీలక పాత్ర బాగా చదువుకున్న డబ్బున్న ముస్లింలదే పేద చదువులేని తక్కువ స్థాయి సామాజిక వర్గాలకు చెందిన ముస్లింలకు ముస్లిం లీగ్ ఏర్పాటు వెనుక ఉద్దేశాలు పెద్దగా తెలియదని చెప్పాలి ముస్లిం లీగ్ ఏర్పాటు తర్వాత బ్రిటిష్ పాలకులు ఎన్నికల డ్రామాకు తెరదీశారు తెల్లోళ్ళు పెట్టే పనికిమాలిన దిక్కుమాలిన ఎన్నికల కోసం ముస్లిం లీగ్ రెడీ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ కూడా ఎలక్షన్స్ బరిలోకి దిగేందుకు సిద్ధమైపోయింది అందుకోసం బ్రిటిషర్లు పెట్టిన షరతుకు కూడా లొంగిపోయింది ఏంటది మహమ్మదీయులకు వేరుగా హిందువులకు వేరుగా నియోజకవర్గాలు ఏర్పాటు చేయబడ్డాయి తెల్లవాడు వేసే ముష్టి కోసం అర్రులు చాచిన ఆనాటి కాంగ్రెస్ నేతలు హిందూ ముస్లిం విభజనను ఏమాత్రం మొహమాటం లేకుండా ఒప్పుకున్నారు అంతేకాదు ఎక్కడో టర్కీలో బ్రిటిష్ వారు ఖలీఫాని గద్దెదించారు దేశం కాని దేశంలో ముస్లిం సుల్తాన్ అయిన ఖలీఫాని తెల్లోడు సింహాసనం నుంచి దింపేస్తే ఇక్కడ ఇండియాలో ముస్లిం అతివాదులు ఉద్యమం మొదలుపెట్టారు టర్కీ పాలకుడికి భారతీయ ముస్లింలకి ఏంటి సంబంధం అడిగేవాడు లేడు పైగా మన మహాత్ముడు మోహన్ లాల్ కరమ్చంద్ గాంధీ ఖిలాఫత్ మూవ్మెంట్ కు మద్దతు కూడా ఇచ్చిండు టర్కీలో ఖలీఫాని తిరిగి సింహాసనంపై కూర్చోబెట్టాలని ఇండియాలో గాంధీ తాత హెచ్చరించాడు మహమ్మదీయులపై మహాత్ముడి ప్రేమ ఖిలాఫత్ ఉద్యమం సమయంలోనే కాదు ఇంకా బోలెడు సార్లు బయటపడుతూనే వచ్చింది ఆయన కూడా దాన్ని నేను గుట్టుగా ఉంచాలనుకోలేదు అసలు కొన్నిసార్లు ఆయనకు హిందువుల మీద ఉన్న కసితో కూడిన ప్రేమ మనకు ఓ పట్టాన కూడా జీర్ణం కాదు అప్పట్లో ఆర్య సమాజ్కు చెందిన స్వామి శ్రద్ధానంద శుద్ధి కార్యక్రమం చేపట్టారు దాని ద్వారా ముస్లింలుగా మారిన హిందువులు తిరిగి స్వధర్మంలోకి రావచ్చు స్వామి శ్రద్ధానంద ఘర్వాప్సీ కార్యక్రమం ఒకానొక అబ్దుల్ రషీద్కు కడుపులో మంటగా మారింది ఆ ఉన్మాది వచ్చి స్వామి శ్రద్ధానందని కిరాతకంగా హత్య చేసిండు ఎందుకు శ్రద్ధానంద ఇండియాలో ఇస్లాంకు ప్రమాదంగా పరిణమించారు అందుకే రషీద్ హత్య చేశారు శ్రద్ధానందపై ముస్లిం మతోన్మాద దాడిని మన అహింసావాది గాంధీ సమర్థించాడు మీరు విన్నది నిజమే శ్రద్ధానందని అబ్దుల్ రషీద్ అనే మతోన్మాది చంపడం మహాత్ముడు సబబేనన్నాడు అంతేకాదు అది అతను తన మతాన్ని కాపాడుకునే క్రమంలో చేసిన గొప్ప పని అంటూ అభివర్ణించాడు అవసరమైతే అబ్దుల్ రషీద్ తరపున తన కోర్టులో వాదిస్తానని కూడా అహింసావాది గాంధీ ప్రకటించారు భగత్ సింగ్ బోస్ లాంటి వారు దేశం కోసం ఆయుధం పడితే గాంధీ తప్పన్నాడు ఉద్ధమ్ సింగ్ లాంటి భరతమాత వీర బిడ్డల్ని పిచ్చి వాళ్ళని కూడా అన్నాడు అటువంటి అహింసామూర్తి గాంధీ అబ్దుల్ రషీద్ చేసిన మారణకాండని వెనుకేసుకొచ్చాడు ముస్లింలని హిందువులుగా మార్చినందుకు శ్రద్ధానంద చావటమే తగిన పని అని తీర్మానించాడు గాంధేయవాదం అంటే ముస్లింలని సంతుష్టీకరించడం వారికి హిందువులు బానిసలుగా ఉండటం ఇంతేనా ఆనాటి గాంధీ నుంచి ఈనాటి గాంధీ వరకు సావర్కర్ను తప్పుపట్టే ప్రబుద్ధులకే తెలవాలి అసలు భారత్ను ముక్కలు చేసి అందులోంచి పాకిస్తాన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన మొట్టమొదట ఎక్కడ పుట్టిందో తెలుసా ఈనాటి ఇండియాలో కాదు పోనీ పాకిస్తాన్లోనూ కాదు కుట్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ లాంటి బ్రిటన్లో ఉన్న కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కేంబ్రిడ్జ్ అనగానే మనకు ఈ మధ్య అదే యూనివర్సిటీకి వెళ్ళి ఏదేదో మాట్లాడుతూనే ఒక ప్రబుద్ధుడు గుర్తుకు రావడం సహజమే అచ్చు ఆయనలాగే 1930లలో కూడా ఒక భారతీయుడు కేంబ్రిడ్జ్కు పోయి పిచ్చి వాగుడు వాగిండు నోవార్ నెవర్ అనే ఒక పాంప్లెంట్ విడుదల చేసిండు అఖండ భారత్తో ముక్కలు చేసే కుట్రలకు అప్పుడు ఇప్పుడు కూడా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కేంద్ర స్థానం అదిగో అక్కడే చౌదరి రహ్మద్ అలీ అనే ఆయన తొలిసారి పాకిస్తాన్ అంటూ ఉచ్చరించాడు భారత్లో పశ్చిమాన ఉన్న భూభాగం ముస్లింల కోసం స్వతంత్ర దేశం కావాలని రహ్మద్ అలీ అన్నాడు అయితే అప్పుడు మహమ్మద్ అలీ జిన్నా ఏమన్నాడో తెలుసునా
అదంతా కేవలం కేంబ్రిడ్జ్లోని విద్యార్థుల అత్యుత్సాహం మాత్రమే అంటూ కొట్టిపడేసిండు. కానీ 10 ఏళ్లు తిరిగేసరికల్లా ఇండియన్ ముస్లింలు అందరూ రహ్మత్ అలీ చెప్పిన దానికి వంత పాడటం మొదలుపెట్టారు. జిన్నా 1946లో డైరెక్ట్ యాక్షన్ డే అంటూ కిరాతకానికి పిలుపునిచ్చిండు. కోల్కతా వీధుల్లో హిందువుల మాన ప్రాణాలు పట్టపగలు బలి చేయబడ్డాయి. గాంధీ, నెహ్రూ ఎవరూ రక్షించడానికి రాలేదు. హిందువులు గోపాల్ పాఠా నేతృత్వంలో తిరగబడి ముస్లింలను ఊచకొతకొస్తే మాత్రం గంటల్లోనే గాంధీ, నెహ్రూ అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. అంతేకాదు 1946లో జరిగిన హింస తర్వాత దేశ విభజన అనివార్యమని తేలిపోయింది. పాకిస్తాన్ ఏర్పాటు సమయంలో తీవ్రమైన హింస జరుగుతుందని కూడా అగ్ర నాయకులకు తెలుసు. హిందువులు పెద్ద సంఖ్యలో మాన ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని కూడా అందరికీ తెలుసు. అయినా బ్రిటిష్ విభజించింది, కాంగ్రెస్ అంగీకరించింది. మౌంట్ బ్రాటన్ అఖండ భారత విభజన ప్రస్తావన చేసిన రోజు మహాత్మా గాంధీ మౌనవ్రతం. అందుకని ఆయన దీక్ష భంగం చేసుకోలేదు. వేల సంవత్సరాల చరిత్ర, నాగరికత కలిగిన ఒక దేశం ముక్కలవుతుంటే, లక్షల మంది హిందువులు వీధిన పడుతుంటే గాంధీకి తన మౌనవ్రతమే ముఖ్యమైంది. ఇంతకంటే మరో అమానుషం ఏదైనా ఉంటుందా? ఉంటుంది. పాక్ ఏర్పడ్డాక ఈనాటి బంగ్లాదేశ్కి, పాకిస్తాన్కి మధ్య కారిడార్ కావాలని ముస్లింలు అడిగారు. గాంధీ అందుకు కూడా సై అన్నాడు. భారతదేశం నడి మధ్యలోంచి పాకిస్తాన్ కోసం రోడ్డు, దానికి ఇరుపక్కల బస్తీలు, అందులో కేవలం ముస్లింలు మాత్రమే ఉంటారు. వింటుంటేనే ఒళ్ళు జలజరిస్తుంది కదా. అహింసావాది అయిన మన గాంధీ తాతకు ఏమీ అనిపించలేదు. తూర్పు పశ్చిమ పాకిస్తాన్లను కలుపుతూ ఇండియాలోంచి రోడ్డు వేయమని మొరాయించిండు. ఆనాటి కాలంలోనే 50 కోట్లకు పైగా డబ్బులు నష్టపరిహారంగా పాకిస్తాన్కి ఇవ్వమని నిరాహార దీక్ష కూడా చేసిండు. నెహ్రూ సర్కారు గాంధీ ఒత్తిడికి తలొగ్గి కోట్లు పాకిస్తాన్కి ఇచ్చింది. విడిపోతామని వెళ్లిపోయిన పాకీలకు మనం ఎందుకు నష్టపరిహారం ఇవ్వాలి? అదే డబ్బుతో పాకిస్తాన్ మన మీద దండెత్తి వచ్చి మన సైనికుల్ని చంపింది. ఇదంతా విన్నాక గాంధీ, నెహ్రూలకు మన మీద ఉన్నది ప్రేమ, ద్వేషమా, కస అనే అనుమానం రాకమానదు. సమాధానం ఎవరికి వాళ్ళమే వెతుక్కోవాలి. పాకిస్తాన్కు గాంధీజీ 50 కోట్లకు పైగా డబ్బులు ముట్టజెప్పిస్తే నెహ్రూ మరో నిర్వాకం చేసిండు. పాకిస్తాన్ నుంచి కట్టు బట్టలతో ఇండియాకు తరలి వచ్చిన హిందూ, సిక్కు మతస్థులకి ఇక్కడి నుంచి పాక్కు వెళ్లిపోయిన ముస్లింల ఇల్లు, ఇతర ఆస్తులు ఇవ్వొద్దని చెప్పిండు. నిజం, నెహ్రూ ముస్లింల ఆస్తులు హిందువులు, సిక్కుల పాలు కాకుండా జాగ్రత్తగా అడ్డుపడ్డాడు. ఏమో పాక్కు వెళ్లిపోయిన ముస్లింలు ఎప్పుడైనా తిరిగి వస్తే ఎలా? నెహ్రూ ప్రశ్న ఇది. అద్భుతంగా ఉంది కదా. గాంధీ, నెహ్రూ బ్రిటిష్ వారికి ఎంత ప్రమాదకరంగా ఉండేవారంటే వారిద్దరిని ఎప్పుడూ ప్యాలెస్లలో సర్వ సౌకర్యాలు కలిగిన జైళ్లలోనే ఉంచేటోళ్ళు. మరి సావర్కర్ సంగతి ఏంటి? అండమాన్ జైల్లో కాలాపానీలో మగ్గాడు. గాంధీకి ఎందుకు కరోనా దెబ్బలు తగలలేదు? నెహ్రూ ఎందుకు సావర్కర్ మాదిరిగా నూనె గానుగను తిప్పలేదు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోగలిగితే బ్రిటిష్ వారు ఎవరిని చూసి భయపడ్డారో తెలిసిపోతుంది. గత 1000 ఏళ్లలో మనల్ని ఓడించింది విదేశీ పులులు ఏనాడు కాదు, స్వదేశీ మేకవన్నెల పులులు మాత్రమే. జై హింద్, మేరా భారత్ మహాన్.